అది ఇంక అంతే. దానికి నిద్ర రాదు ఆ తర్వాత. ఒక ఒక అది ఒకటి తాగితే ఈజీగా ఒక 5, 6 గంటలు పడుకోక్కర్లా. పడుకోరు. నిద్ర పట్టదు. అది అలా ఉంటదన్నమాట. ఇప్పుడు బుల్ ప్రెసో, మాన్ ప్రెసో అని చెప్పి 2 హై కెఫెయిన్ కాఫీస్ ఉన్నాయి. ఇవి మీరు తాగాలంటే హై కెఫెయిన్ కాఫీస్. వీటిని మీరు తాగాలంటే మా దగ్గర డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి దాంతో మాకు ఒక ఫోటో ఇవ్వాలి. అప్పుడే మేము సర్వ్ చేస్తాం అది. ఎందుకంటే ఇది డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి మరీ పెట్టిన కాఫీ ఇది. ఒక పర్సన్ ఒక రోజు మొత్తానికి తీసుకోవాల్సిన కెఫెయిన్ ని మనం ఆ ఒక్క కాఫీలో ఇస్తాం. అంటే యూట్యూబర్ గా నేను జబర్దస్త్ ఉన్నప్పుడే నా జర్నీ స్టార్ట్ అయింది. 2019 లోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను 2020 ఎండింగ్ లో నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. ఆఫ్టర్ కరోనా. బిఫోర్ కరోనా కాదు, 1.5 year ముందే స్టార్ట్ చేశాను. 2019 స్టార్టింగ్ లో స్టార్ట్ చేశాను. సో అది డిఫరెంట్ జర్నీ. బట్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో ఉన్నారు జబర్దస్త్ మహేందర్ గారు. మీ అందరికీ తెలుసు, ఈజ్ ఫేమస్ తెలుగు యూట్యూబ్ రివ్యూవర్ అనమాట, మూవీ రివ్యూవర్. నిజంగా తెలుగు స్టేట్స్ అందరికీ ఏంటంటే ఈయన సుపరిచితులు. ఈయన రివ్యూస్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో జబర్దస్త్ మహేందర్ గారు విశాఖపట్నం చిత్రాలయ సెకండ్ ఫ్లోర్ లోని దర్ఫీ కేఫ్ అని కొత్తగా ఒక కేఫ్ ప్రారంభించారు. అండ్ ఆయన ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా చూస్తారు. సో దాని గురించి చిన్న అడుగు, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. నమస్తే అండి సార్, చెప్పండి, ఈ దర్ఫీ కేఫ్ ఏదైతే ఉందో చిత్రాలయ మాల్లో పెట్టారు కదా, సో మీకు ఎలా అనిపించింది విశాఖపట్నంలో పెట్టడానికి? అంటే నా నేటివ్ ప్లేస్ వైజాగ్. సో నేను ఇప్పుడు వైజాగ్ లోనే ఉంటున్నాను కూడా. సో ఇంకా అందుకని ఇంకా ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. సో ఒకవేళ ఇన్ కేస్ ఫర్దర్ గా ఒకవేళ వేరే ప్లేస్ కి ఎక్స్పాండ్ చేయాల్సి వస్తే దట్స్ ఫైన్. బట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి చేస్తే సో దట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దట్ మేనేజ్మెంట్ ఎలా ఉంటది, ఆర్గనైజింగ్ ఏంటి, ఇవన్నీ తెలుస్తుంది కదా. సో అందుకని వైజాగ్ లోనే స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఈ ఏదైతే కేఫ్ పెట్టారో ఇందులోని రకరకాల కాఫీ ఉన్నాయి, రకరకాల టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి. అండ్ ద బెస్ట్ కాఫీ ఏంటి దర్ఫీ కేఫ్ లో? అంటే మీ ఒపీనియన్ లో కొంచెం మా ఆడియన్స్ చెప్తే వాళ్ళు వచ్చి తాగుతారనమాట. చాలా ఉన్నాయి, ఒకటని కూడా చెప్పలేను. సో నన్ను అడిగితే ఐ సజెస్ట్ ఒక 10 వరకు చెప్పగలుగుతా. అది కూడా చాలా లిమిటెడ్ గా అయితేనే, ఎందుకంటే అంతకంటే బెస్ట్ కాఫీస్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర. సో అందుకు చెప్తున్నా. సో ఒకటి అఫగాటో. సో అఫగాటో ఇట్స్ ఎ కాఫీ మేడ్ విత్ ఐస్ క్రీమ్. అంటే ఐస్ క్రీమ్ తో పాటు కాఫీ. అంటే యాక్చువల్గా ఇది తాగే కాఫీ కాదు, ఇది తినే కాఫీ. సో చుట్టూ ఐస్ క్రీమ్ మౌల్డ్ వచ్చి మధ్యలో కాఫీ వస్తుంది. సో దట్ యూ హ్యావ్ టు స్కూప్ ద ఐస్ క్రీమ్ విత్ స్పూన్ అండ్ అలాంగ్ విత్ కాఫీ. సో అలాగా కలిపి తీసుకొని తినాల్సి ఉంటది అనమాట. సో చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అటు ఆ కాఫీ తాలూకా, ఎస్ప్రెసో తాలూకా చేదు అండ్ ఐస్ క్రీమ్ తాలూకా స్వీట్నెస్ అన్ని కలిపి మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత బాంబాన్ ఈజ్ కాఫీ విత్ ఎస్ప్రెసో అండ్ కండెన్స్ మిల్క్. అది చాలా డిఫరెంట్ గా ఉంటది ఆ కాఫీ. అండ్ మార్నింగ్ కూడా చాలా మంది కస్టమర్స్ వచ్చారు, తాగారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది అది. బాంబాన్ ఎక్కడా లేదు. సో చాలా ఎక్కడ లేదండి, చాలా బాగుంది అని చెప్పారు. సో అదొక బెస్ట్ కాఫీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కొర్టాడో బేసిక్ గా ఇక్కడ అసలు అవైలబుల్ లేదు ఎక్కడ. ఇది వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువ ఉంటది. అదేం లేదు, ఈక్వల్ పోర్షన్స్ ఆఫ్ ఎస్ప్రెసో అండ్ మిల్క్ అనమాట. సో 1:1 ఉంటది. అండ్ అది చాలా స్ట్రాంగ్ ఉంటది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటది అంటే దాన్ని అంతే స్ట్రాంగ్ గా ప్రతి సిప్ ఎంజాయ్ చేసేలా చేయడం కోసం ఒక కప్పు కొట్టాడోతో పాటు ఇంకో కప్పు సోడా ఇస్తాం మనం పక్కన. ఎందుకంటే ఫస్ట్ సిప్ తాగిన తర్వాత సెకండ్ సిప్ కి ఆ ఫ్లేవర్ తెలియదు మళ్ళీ. అంటే అంతే ఫ్లేవర్ తెలియదు, కొంచెం తగ్గిన ఫీలింగ్ ఉంటది. అదే ఫస్ట్ సిప్ తాగిన తర్వాత ఒక సిప్ సోడా తాగితే ఇంకో సిప్ మళ్ళీ కనుక మీరు తాగినట్టయితే కొట్టాడో మీకు సేమ్ ఫస్ట్ సిప్ తాగిన ఫీలింగ్ ఉంటది. బికాస్ సోడా అనేది నాలుకని క్లీన్ చేస్తుంది కదా. సో క్లీన్సర్ కదా. సో అందువల్ల మనకు ఒక మంచి వైబ్ ఉంటది. అలాగే పికోలో మీరు బేసిక్ గా యాక్చువల్ గా మీరు ఏమైనా షార్ట్స్ అనే మాట వినే ఉంటారు. యాక్చువల్ కొంతమంది పబ్స్ లో తాగుతుంటారు. ఇది కాఫీలో షార్ట్స్, 2 షార్ట్స్ వస్తాయి అనమాట. సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ కూడా, ఎందుకంటే పోర్షన్స్ మారిపోతాయి కదా. సో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అదనే కాదు, మన దగ్గర ఎన్నో యూనిక్ ఐ మీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాఫీస్ అయితే ఉన్నాయి. అరకు వరకు అని చెప్పి అరకు స్పెషల్ కాఫీ అయితే ఉంది మనకి. దానికి ఆ పేరు ఎందుకు పెట్టానంటే మీరు అరకు వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే తాగొచ్చు అనే పేరుతో అలా పెట్టాను. సో అదొకటి ఉంది. వియత్నామీస్ కాఫీ ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. బట్ ఒక్కడని కూడా బుల్ ప్రెసో, మాన్ ప్రెసో అని చెప్పి 2 హై కెఫెయిన్ కాఫీస్ ఉన్నాయి. ఇవి మీరు తాగాలంటే హై కెఫెయిన్ కాఫీస్. వీటిని మీరు తాగాలంటే మా దగ్గర డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి దాంతో మాకు ఒక ఫోటో ఇవ్వాలి. అప్పుడే మేము సర్వ్ చేస్తాం అది. ఎందుకంటే ఇది డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి మరీ పెట్టిన కాఫీ ఇది. సో ఒక పర్సన్ రోజుకి ఎంత కెఫెయిన్ తీసుకోవచ్చు, ఎంత తీసుకుంటే డిహైడ్రేషన్, ఇన్సోమ్నియా లాంటివి రాకుండా ఉంటాయి అని చెప్పి కనుక్కొని పెడుతున్న కాఫీ. బట్ స్టిల్ ఎందుకు అవన్నీ పెడుతున్నాం అంటే ఈ సంతకాలు ఇవన్నీ ఒక పర్సన్ ఒక రోజు మొత్తానికి తీసుకోవాల్సిన కెఫెయిన్ ని మనం ఆ ఒక్క కాఫీలో ఇస్తాం. సో అందుకనమాట. అది ఒక 1/2 hour లో తాగేస్తారు కదా. సో అది అంతే, దానికి నిద్ర రాదు ఆ తర్వాత.
ఒక ఒక అది ఒకటి తాగితే ఈజీగా ఒక 5-6 గంటలు పడుకోకర్లా, పడుకోరు, నిద్ర పట్టదు. అది అలా ఉంటది అనమాట సిచ్యువేషన్. సో నైట్రో అమెరికానో ఉంది. అమెరికానో అందరికీ తెలుసు, బట్ నైట్రో అమెరికానో ఇస్ వెరీ డిఫరెంట్. టెక్స్చర్ మారుతుంది, టేస్ట్ మారుతుంది, ఫ్లేవర్ మారుతుంది, అన్ని మారుతాయి. తిరామిసు కాఫీ ఉంది మా దగ్గర విత్ లేడీ ఫింగర్ బిస్కెట్స్ వస్తాయి. చాలా డిఫరెంట్ కాఫీ అది కూడా. సో ఓకే, మీ వైజాగ్ లోని దర్ఫీ కేఫ్ పెట్టడం వైజాగ్ పీపుల్ నిజంగా అదృష్టం చేసుకున్నట్టే. సో ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ద బెస్ట్ కాఫీస్ ఎక్కడ రావాలో తెలియదు, ఎక్కడ ఉంటాయో తెలీదు. మొన్నటి దాకా అంటే ఇంకో నేమ్స్ ఏమో ఉన్నాయి. సో ఇప్పుడైతే దర్ఫీ కేఫ్ అయితే వచ్చింది కాబట్టి వైజాగ్ అందరికీ ఇది రీచ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ దీనికోసం, చాలా రీసెర్చ్ చేసి మరీ ఇంట్రడ్యూస్ చేసాయి ఇవన్నీ. ఈవెన్ కేఫ్ డిజైన్ విషయంలో కూడా చాలా రీసెర్చ్ అయితే చేసాం. నేను, మా ఇంటీరియర్ ఒక ఆయన అనుదీప్ అని చెప్పిన ఫ్రెండ్ తిరుపతిలో ఉంటాడు. సో మేమందరం ఇద్దరం కలిసి మంచి ప్లాన్ అయితే వేసుకున్నాం. అందుకే కలర్ కాంబినేషన్స్ లో కూడా మీకు ప్రతిదీ కూడా ఒక థాట్ అయితే కనబడుతూ ఉంటది. బుక్ షెల్ఫ్స్ అండ్ మొత్తం మీకు కాఫీ కలర్స్ కనబడుతూ ఉంటాయి మాక్సిమం. బేసిక్ గా ఏంటంటే ఇంతకు ముందు మీరు జబర్దస్త్ మైదర్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ మూవీ రివ్యూస్ చెప్పడం అది చేసేవారు కదా. దీనికన్నా ముందు మీరు జబర్దస్త్ లో ఉండేవారు కదా. సో జబర్దస్త్ నుంచి ఎందుకు దీంట్లోకి వచ్చేసారు? కంప్లీట్ అప్పుడు జబర్దస్త్ నుంచి మానేసిన రీజన్ వేరు, అండ్ తర్వాత మూవీ రివ్యూ స్టార్ట్ చేసిన రీజన్ వేరు. అంటే యూట్యూబర్ గా నేను జబర్దస్త్ ఉన్నప్పుడే నా జర్నీ స్టార్ట్ అయింది. 2019 లోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను 2020 ఎండింగ్ లో నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా కాదు, 1.5 year ముందే స్టార్ట్ చేశాను. 2019 స్టార్టింగ్ లో స్టార్ట్ చేశాను. సో అది డిఫరెంట్ జర్నీ. బట్ జబర్దస్త్ అనేది ఏంటంటే ఒక చిన్న రీజన్, అంటే అప్పట్లో అది పెద్ద రీజన్ యాక్చువల్లీ. ఇప్పుడు అది మానేసి చాన్నాళ్ళు అయిపోయింది కాబట్టి మేబీ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఇట్స్ స్మాల్ రీజన్ అని. బట్ అట్ దాట్ మూమెంట్, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అది కొంచెం పెద్దదే అని. ఏంటంటే రమేష్ అన్న, తాగుబోతు రమేష్ అన్న, ఆయనకు టీం ఉండేది అప్పట్లో. సో నేను అప్పుడు యాక్చువల్గా నేను టీమ్ లీడర్ గా కూడా చేశాను బిఫోర్ కరోనా. కరోనా తర్వాత మా టీం తీసారు, నన్ను జీవనాన్ని తీసారు. అలాగే శశి అన్న, శాంతి కుమార్ గారి టీం కూడా తీసారు. తీసేసి శంకర్ గారిని ఇంకొక ఎవరినో పిలిచారు అప్పట్లో. అంటే వాళ్ళకి ఏంటంటే కొత్తదనం కావాలనిపించింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ వస్తున్నాం కదా, దట్స్ ఫైన్, అది వేరు. తర్వాత వేరే టీమ్స్ లో చేశాను ఆర్టిస్ట్ గా, చెంటన టీమ్ లో చేశాను. తర్వాత చెంటన టీమ్ లో కుదరట్లేదు అని చెప్పి రమేష్ గారి టీమ్ లోకి వేశారు. ఒక షెడ్యూల్ చేశారు, 2 skits చేశాను. సో రమేష్ అన్న టీం నుంచి శాంతి కుమార్ గారు బయటకు వెళ్ళిపోయారు. బట్ నెక్స్ట్ షెడ్యూల్ కి మళ్ళీ ఆయన వచ్చారు. అక్కడ ఏదో ఇబ్బంది అయ్యి ఆయన వచ్చేసారు. ఆయనతో పాటుగా నరేష్ ఉంటాడు కదా, తను కూడా వచ్చాడు అనమాట. సో ఇంకా తిను పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్, నేను పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్. సో ఇద్దరం అలాగే అన్నప్పుడు ఒకరు ఉంటే సరిపోతారు కదా. అండ్ నరేష్ అయితే డ్రామా కూడా వర్కౌట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద సమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి తనకే ప్రియారిటీ ఇచ్చారు. సరే ఓకే, అది తప్పు లేదు. ఎందుకంటే ఏ టీమ్ లీడర్ అయినా స్కిట్ బాగా రావాలనుకుంటారు. నేను టీమ్ లీడర్ గా ఉన్నప్పుడు అదే కావాలనుకున్నాను. సో అది వేరు. నేను దానికి ఏం ప్రాబ్లం లేదు, నన్ను తీసేశారు. కాకపోతే అది నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఒక 1 week తర్వాత నేను ప్రాక్టీస్కి వెళ్ళిపోయాను. నేను అక్కడికి వెళ్ళిపోతే రమేష్ అన్న, మహిదర్ నిన్ను తీసాము, నీకు తెలీదా? లేదన్నా నాకు చెప్పలేదు, మీరు ఫోన్ చేయలే కదా అంటే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తా అన్నారు, అందుకే చెప్పలేదా అన్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే, నువ్వేం పెద్ద ఫీల్ కావు కదా మహిదర్, అందుకే చెప్పలేదు నీకు అన్నారు. ఎందుకు ఫీల్ గానన్నా, అవుతాను కదా, నేను మనిషినే కదా, అవుతాను మరి అని చెప్పి ఇంకా బాధేసి ఇంక అప్పుడు వెళ్ళాను. అక్కడ ఒక మేనేజర్ లాగా హెడ్ ఒక ఆయన ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఇది సార్ పరిస్థితి, ఇంక ఇలాగే ఉండలేను సార్, నేను టీమ్ లీడర్ ఇస్తానంటే ఉంటాను, లేదంటే లేదు సార్ వెళ్తాను ఇంకా అని చెప్పాను. వేరే దగ్గర నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? అదేం లేదు సార్, నాకు ఇక్కడ ఇలా జరిగింది, ఇంకా దానివల్ల అని చెప్పాను. 3 days చూసారు, అవ్వలేదు. సో బేసిక్ గా చాలా మంది ఏంటంటే ఒక మూవీ చూసి రివ్యూస్ చెప్తూ ఉంటారు, అందరికీ తెలిసింది. సో కొంతమంది ఏంటంటే సినిమా కొన్ని బాగోకపోయినా బాగున్నట్టు, బాగున్నా బాగాలేనట్టు కొంతమంది చెప్తా ఉంటారు. సో చాలా మంది ఏంటంటే ఆడియన్స్ కూడా ఏంటంటే ఈ కొంతమంది నెగిటివ్ కూడా తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అలాంటి చెప్పే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే నేనేం చెప్పాను అంటే, నా పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఇండివిజువల్ చాయిస్, పీపుల్స్ చాయిస్. ఇప్పుడు పీపుల్ ఇష్టపడితేనే ఎవరికైనా సరే కన్సిస్టెంట్ వ్యూస్ వస్తాయి. పీపుల్ ఇష్టపడకపోతే ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి ఆ తర్వాత ఆగిపోవచ్చు. సో అది డిఫరెంట్. అందుకే మనం అంటే ఇండివిజువల్ చాయిస్ అనుకుని వదిలేదు. ఎందుకంటే ఒక పర్సన్ కి ఒక మూవీ నచ్చలేదు అంటే అతని ఇండివిజువల్ చాయిస్, ఒకటి నచ్చిందన్నా కూడా మాక్సిమం ఇండివిజువల్ చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ చాయిస్ అండ్ ఇండివిజువల్ చాయిస్. సో మనం క్వశ్చన్ చేసినా అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ గా వార్ 2 తర్వాత కూలీ ఒకే రోజు రిలీజ్ అయింది. ఇప్పుడు అందరూ ఏంటంటే మీ రివ్యూస్ ప్రతి ఒక్క అందరు రివ్యూస్ చూశారు. మీ రివ్యూస్ తర్వాత ఈ రావణ్ ఫర్ వీళ్ళందరూ ఏదైతే రివ్యూస్ ఉన్నాయో వీళ్ళందరూ చాలా పాజిటివ్ గా రివ్యూస్ బాగా పెట్టారు, కరెక్ట్ గా పెట్టారు, పర్ఫెక్ట్ గా ఉంది. మీకు బార్బుల్ పిచ్ మీటింగ్ కానీ తర్వాత పోల్ చొక్క కానీ వాళ్ళు 2 మూవీస్ రివ్యూస్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్లీ అగెయిన్స్ గా ఉన్నాయి. బాగున్నా బాగాలేనట్టు పెట్టారు కదా. సో అది ఏంటంటే చాలా మంది అది తీసుకోలేదు చాలా మంది. సో దీన్ని బట్టి మరి వాళ్ళు చెప్పేది కూడా మరి నెగిటివ్ అయితే అది సినిమాకి చాలా లాస్ వస్తుంది కదా అని చెప్పి నా ఒపీనియన్. సో దీని మీద మీరేమొచ్చారు? అదే అంటున్నా, అది స్టిల్ పీపుల్స్ ఒపీనియనే. మొత్తం నేను అదే అంటున్నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రివ్యూస్ మీద నా ఒపీనియన్ ఇంతే. నా రివ్యూ అయినా పీపుల్ వేరే వాళ్ళ రివ్యూ అయినా ఒకటే. ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ ఆ రివ్యూ ఎందుకు చూడడానికి ఇష్టపడుతున్నారంటే దేర్ ఒపీనియన్ మ్యాచ్డ్ విత్ దిస్ పీపుల్స్ ఒపీనియన్. నా వీడియోస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్ 2 ఉంది, అరౌండ్ 6,90,000 7 lakh వ్యూస్ వచ్చాయి, 7 lakh పీపుల్ చూసారు. సో ఐ థింక్ నాకే ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి కూడా మేబీ. నాకంటే తైవి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే వ్యూస్ వచ్చాయి, బాగానే వచ్చాయి. నాకు చూసారు, ఎంతమంది చూసారు, బికాస్ పీపుల్స్ ఒపీనియన్ మేబీ నా ఒపీనియన్ తో మ్యాచ్ అయ్యి ఉండొచ్చు ఎక్కువ మందికి. ఇంతకుముందు కూడా ఆల్రెడీ చాలా మంది చూసున్నారు నా రివ్యూస్, సో అలా కన్సిస్టెంట్ గా వచ్చాయి కాబట్టి మేబీ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు. అలాగే వాళ్ళకైనా అంతే, బార్బల్ అవ్వచ్చు, పూల చొక్క అవ్వచ్చు, రాగడి అవ్వచ్చు, ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ అంతే. మనం కంపేర్ చేసుకోకూడదు అంతే. ఇప్పుడు నా రివ్యూ నాది, ఆయన రివ్యూ అయింది, ఇంకొక ఆయన రివ్యూ ఇంకొక అయింది. సో మేబీ పీపుల్ రివ్యూ మౌత్ టాక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ రివ్యూ వాళ్ళది. ఇట్స్ ఆల్ ఇండివిజువల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉంటాడు, సినిమా చూస్తాడు, అతను ఒక స్టేటస్ పెడతాడు సినిమాకి వెళ్ళినట్టు. ఒక 15 మంది ఫ్రెండ్స్ 20 మంది ఫ్రెండ్స్ మాయా ఎలా ఉందిరా సినిమా, ఎల్లో కదా చెప్పు, బాగుందంటే టికెట్లు బుక్ చేద్దాం, తొలగొట్టేద్దాం అది ఇది అంటారు. ఆడు ఎట్లా ఎదురా బాబు తలపోటు సినిమా అనడం. వాళ్ళ ఫ్రెండ్స్ ఫాలో చేస్తారు. అదే అద్దరిపోయింది మాయా ఎండనే వెళ్ళిపోండి అన్నాడంటే ఇంకేమైతే మనోడు చెప్పాడు కదా వెళ్ళిపోదాం, అట్లా కూడా ఉండొచ్చు. సో రివ్యూ అనేది ఏదో ఒక సెక్టార్కో, ఒక యూట్యూబ్కో, ఒక ఇన్స్టాగ్రామ్కో, ఒక ట్విట్టర్కో పరిమితం కాదు. అది రివ్యూ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీవేర్. సో అదే అంటున్నా, యూ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ పర్సన్, దిస్ పర్టికులర్ కేటగిరీ, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్, ట్విట్టర్ రివ్యూవర్స్ అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే రివ్యూ ఇస్ దేర్ ఎవ్రీవేర్. సో ఏది ఏమైనా సార్, మా తెలుగు ప్రజలు ఏదైతే తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక హానెస్ట్ రివ్యూయర్ అయితే మాకు ఉన్నారు, జబర్దస్త్ మహేందర్ గారు. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లో మేము ఫీల్ అవుతాం. సో మీరు దర్ఫీ కేఫ్ పెట్టారు కాబట్టి ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి సపోర్ట్ చేసినట్టే మేము మీకు సపోర్ట్ చేస్తాము. సో విశాఖపట్నంలో మీరు మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.